ఒక రాష్ట్రం, ఒకే ఆర్థిక సంవత్సరం. కానీ అప్పుల లెక్కలు మాత్రం రెండు. ఒకటి ప్రభుత్వం చెప్పింది, ఇంకొకటి దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ చెప్పింది. మరి ఈ రెండింటిలో ఏది నిజం? ఈ అంకెల గారడీ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు చూద్దాం. సరే, ముందుగా ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కను చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం చేసిన అప్పు అక్షరాల 60,485 కోట్ల రూపాయలు. ఇది వాళ్లు చెప్తున్నమాట. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే ఏడాదికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే క్యాగ్ చెప్పిన అప్పు ఎంతో తెలుసా? 81,082 కోట్లు. అంటే ఆలోచించండి, దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా తేడా. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకే అంశంపై, అది ప్రభుత్వ లెక్కల విషయంలో రెండు అధికారిక సంస్థలు ఇంత తేడాగా ఎలా చెప్తాయి? ఏంటి దీని వెనుకున్న రహస్యం? మీరు నమ్మలేరు. ఈ 1,000 కోట్ల తేడా వెనుక ఉన్న కారణం కేవలం ఒకే ఒక్క ఆర్థిక పదం. అవును, ఆ ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే ఈ మొత్తం చిక్కుముడి విడిపోతుంది. ఆ మాయాపదమే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, లేదా సింపుల్గా WMA. పెద్ద పేరైన కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి అప్పటికప్పుడు డబ్బు అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఒక టెంపరరీ హ్యాండ్ లోన్ లాంటిదన్నమాట. ఒక షార్ట్ టర్మ్ సాయం అంతే. సో అసలు ఈ చిక్కంతా ఎక్కడొచ్చిందంటే ఈ WMAని అప్పుగా చూడాలా వద్దా అనే దగ్గరే. మొత్తం గొడవకి కారణం ఇదే. ఇక్కడ చూడండి, రెండు వాదనలు మన ముందున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమంటోందంటే, అబ్బే ఇవి అప్పులు కాదు, జస్ట్ తాత్కాలిక సర్దుబాట్లు అని. మరోవైపు కాగ్ మాత్రం, కాదు ఇవి ఖచ్చితంగా అప్పుల కిందకే వస్తాయి అని తేల్చి చెప్తోంది. చూసారా, ఈ చిన్న నిర్వచనంలో తేడావలే ఆ 20,000 కోట్ల గ్యాప్ వచ్చింది. సరే, ఎవరో ఏం చెప్తున్నారనేది పక్కన పెడితే అసలు సాక్ష్యాలేం చెప్తున్నాయి అంటే అధికారిక డాక్యుమెంట్లలో ఏముంది? పదండి, మనమే లుక్కేద్దాం. మొట్టమొదటగా దేశంలోనే అత్యున్నత ఆడిట్ సంస్థ అయిన కాగ్ రికార్డులనే చూద్దాం. వాళ్ల పుస్తకాల్లో EWMAలో ఎలా రాశారు? ఇదిగో చూడండి, ఇది నేరుగా క్యాగ్ రిపోర్ట్ నుంచి తీసిందే. వాళ్ల స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్లో బారోయింగ్స్ అంటే ప్రజారుణం అనే హెడింగ్ కిందనే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే క్యాగ్ దృష్టిలో ఇది పక్కా అప్పే, ఇందులో ఇంకో మాటకు తావులేదు. ఓకే, కాగ్ విషయం క్లియర్. మరి విచిత్రమేంటంటే ప్రభుత్వం తన సొంత పుస్తకాల్లో ఏం రాసుకుంది? వాళ్ల లెక్కల్లో ఇది అప్పా కాదా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్. ఇక్కడ కూడా WMAలను మేజర్ హెడ్ 6003 కింద చూపించారు. ఆ హెడ్ పేరేంటో తెలుసా? ఇంటర్నల్ డెట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, అంటే రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం. ఆశ్చర్యంగా ఉంది కదా? ఇంకా ఏమైనా అనుమానం ఉందేమో అని చూస్తే ఆ ఎంట్రీకిచ్చిన వివరణ చూడండి. ఆబ్జెక్ట్ హెడ్ 560, దానర్థం అప్పుల తిరిగి చెల్లింపు. అంటే ప్రభుత్వం కూడా తన సొంత రికార్డుల్లోనే దీన్ని అప్పుగా ఒప్పుకుంటోంది, దాన్ని తిరిగి చెల్లిస్తున్నట్టు కూడా చూపిస్తోంది. డాక్యుమెంట్ల ప్రకారం ఇది అప్పే అని తేలిపోయింది. కానీ దీనివల్లేంటి? ఒక పదాన్ని అలా పిలిస్తే ఏంటి, ఇలా పిలిస్తే ఏంటి అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ ఒక్క నిర్వచనం ఎందుకు ఇంత కీలకం? సో మనం ఇప్పటిదాకా చూసిందేంటంటే కాగ్ డాక్యుమెంట్లలోనూ చివరికి ప్రభుత్వ సొంత పత్రాల్లోనూ WMAలను అప్పుకిందే చూపిస్తున్నారు. కాని బయటకొచ్చి చెప్పేటప్పుడు మాత్రం మాట మారుతోంది. ఇక్కడే ప్రజా జవాబుదారీతనం, పారదర్శకత అనేవి ప్రశ్నార్థకమవుతాయి. ఇలాంటి ఆర్థిక పదజాలం మీద స్పష్టత ఉన్నప్పుడే సామాన్యులు కూడా ప్రభుత్వ లెక్కలను ప్రశ్నించగలరు, అర్థం చేసుకోగలరు. చివరిగా ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకి సంబంధించినంతవరకు ఈ నిఘంటువును రాసే అధికారం అసలు ఎవరిది? కాగితాల్లో ఉన్న లెక్కలదా, లేక వాటిని చెప్పే ప్రభుత్వానిదా? దీనికి సమాధానం ప్రజలే ఆలోచించుకోవాలి.